Find the LCM and HCF of the following pairs of integers and verify that LCM and HCF is equals to product of the two numbers. ఇక్కడ మనం LCM HCFతో పాటు వెరిఫికేషన్ కూడా చేయాలి. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు? 26 and 91. 26ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఎలా రాస్తాం? 2 1s are 2, 2 3s are 6, 2 3s are 6, 13 1s are 13. నెక్స్ట్ 91ని మనం 7 టేబుల్తో చెక్ చేద్దాం. 7 1s are 7, 7 3s are 21, 13 1s are 13. సో మనం ఇక్కడ 26ని ఎలా రాసుకుంటాం? 2 into 13లా రాస్తాం. నెక్స్ట్ 91ని ఎలా రాస్తాం? 91ని మనం 2 into 91ని ఎలా రాస్తాం? 7 into 13లా రాస్తాం. ఇప్పుడు ఎల్సిఎం కనుక్కోవాలంటే ఏంటి ప్రాసెస్? ఫస్ట్ కామన్గా ఉండేవేంటో చెక్ చేసుకోవాలి. ఈ రెండిట్లో ఈ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో ఏది కామన్గా ఉంది? 13 కామన్గా ఉంది కాబట్టి 13 రాస్తాం. 13 ఒక్కసారి రాసిన తర్వాత హైయెస్ట్ పవర్ కూడా 1 ఉంది. హైయెస్ట్ పవర్ చెక్ చేస్తాం. సో హైయెస్ట్ పవర్ రెండిట్లో 1 ఉంది కాబట్టి 13 into 2 into 7 రిమైనింగ్ టర్మ్స్ రాసుకుంటాం. ఎంత వస్తుంది? 13 2s are 26. 26 into 7 ఎంత వస్తుంది మనకి? 182 వస్తుంది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అంటే ఏంటి? కామన్గా ఉండేవి మాత్రమే రాసుకుంటాం. కామన్గా ఉండే దాంట్లో లీస్ట్ పవర్ రెండిట్లో ఇక్కడ 1 ఉంది కాబట్టి లీస్ట్ పవర్ 13 అవుతుంది. సో ఎల్సిఎం వచ్చి 182 అండ్ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు 13 అవుతుంది. వెరిఫై ఎలా చేస్తాం? వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు, మనకు ఆల్రెడీ రిలేషన్ తెలుసు. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి, అంటే ప్రోడక్ట్ ఆఫ్ దాట్ టూ నెంబర్స్ అని. సో ఎల్సిఎం వాల్యూ ఎంత? 182 ఇంటూ హెచ్సిఎఫ్ 13 అవుతుంది. ఇస్ ఈక్వల్స్ టు ఏ నెంబర్స్ ఎంత? 26 ఇంటూ నెక్స్ట్ నెంబర్ వచ్చి 91. సో ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? మీరు మల్టిప్లై మీ ఓన్గా చేసుకోండి. సో నేను మల్టిప్లై చేసినప్పుడు 2366 వచ్చింది. ఇక్కడ కూడా 2366. సో రెండు ఈక్వల్ అయ్యాయి. వెరిఫికేషన్ ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సున్హేరా సైనింగ్ ఆఫ్.